హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు వీడియో వచ్చేసరికి ది స్పెషల్ ఆంధ్ర స్పెషల్ అండ్ తెలంగాణలో స్పెషల్ అండ్ పచ్చడి అంటే ఎక్కడ స్పెషల్ కాదు చెప్పండి. సో మేము కూడా ఈసారి ఆవకాయ పచ్చడి పెట్టుకుంటున్నాము మ్యాంగోతోని, మామిడికాయ పచ్చడి. సో ఇదేంటంటే ఎక్కువగా ఏం చేయట్లేదు. ఎవ్రీ టైం మేము మరీ ఎక్కువ కన్జ్యూమ్ చేయము, పచ్చడి ఎక్కువ ఇంట్లో తినరు. సో నార్మల్గా అప్పుడప్పుడు తినడానికి ఉంటుంది కదా అని మా మమ్మీ ఎప్పుడు కొంచెం పెడతారు. సో ఇప్పుడు కూడా ఇంకా కొంచెం పెడుతున్నారు అనమాట. నాకు వన్ ఇవ్వు. ఈసారి ఏంటంటే నేను కూడా ఇన్వాల్వ్ అవుతున్నాను పచ్చడి పెట్టడంలోని. ఈవెన్ మా డాడీ కూడా ఫస్ట్ టైం అనుకుంటా. అంటే మ్యాంగోస్ అవి కొంచెం హార్డ్గా ఉంటాయి కదా కట్ చేయడానికి, సో దానిలో హెల్ప్ చేస్తున్నారు. అండ్ నేను పచ్చడి మిక్స్ చేయడంలోనే హెల్ప్ చేద్దామని ఇంకా వెయిట్ చేస్తున్నాను అనమాట. అండ్ ఈసారి దీంతో పాటు చూస్తూ నేర్చుకోవచ్చు కూడా అనేసి ఇంకా చూస్తున్నాను. ఏం చేస్తున్నారు రిషి పాప? నాకు 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 వన్ నాకు వన్ ఏంటి గాలియా? ఈసారి మేమే కాదు, రిషి కూడా ఇన్వాల్వ్ అయింది పచ్చడి పెట్టడంలోని. మ్యాంగోస్ అన్నీ పట్టుకెళ్ళి పక్కన ఆడేసుకుంటుంది. అండ్ అస్సలు ఒక మ్యాంగో కూడా ఇమ్మంటే ఇవ్వదంట. వన్ వన్ అది వండుతుందమ్మా ఏదో. నువ్వు స్టవ్ మీద పాలు కడుతూ పోతావు కదా. ఈ మ్యాంగోస్ అన్నీ కలిపి ఒక 7 మ్యాంగోస్ ఉంటాయి, మీడియం సైజ్వి. ఎప్పుడు మీడియం సైజ్వే పచ్చడికి బాగుంటాయంట. సో పచ్చడి మ్యాంగోస్ సపరేట్గా ఉంటాయి. సో కాయలు పచ్చడి మామిడికాయలు. సైనికుడు సాంగ్ పాడు. ఇంకో మ్యాంగో నాకు ఇవ్వా? మనం మీడియం సైజ్ మ్యాంగో తీసుకున్నట్టయితే ఇలా ఇప్పుడు 3 పీసెస్ చేస్తున్నారు మా డాడీ, కానీ అలా 4 పీసెస్ చేసుకుంటే ఇంట్లోకే కాబట్టి కొంచెంగా తినొచ్చు. ఎక్కువ కన్జ్యూమ్ చేయం కాబట్టి, ఎక్కువ డైలీ అవసరం ఉండదు కాబట్టి కొంచెంగా ఎప్పుడు కావాలి అంటే అప్పుడు చిన్న పీసెస్ అయితే ముక్కకు కూడా బాగా పడుతుందంట. సో ఇప్పుడు పెట్టేది మేము ఓవరాల్గా 7 మ్యాంగోస్ ఉన్నాయి. సో కొలిచినప్పుడు చిన్న గ్లాస్తో అలా కొలుచుకొని మెజర్మెంట్స్ అన్నీ కూడా చెప్తాను ఎలా పెట్టాలి అనేది. అండ్ ఇది కంప్లీట్గా ఆంధ్ర స్టైల్ అనమాట. తెలంగాణ స్టైల్ వేరే ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నావు రిషి? ఎక్కడికి వెళ్తున్నావు? మేడం మీదకి వెళ్తున్నావా? ఓయ్ బాల్ ఏది? చిన్ని బాల్ ఎక్కడుంది? అక్కడుందా? బాల్ తీసుకొని వెళ్తున్నావా ఆడుకోవడానికి? సో చూసారా, ఇక్కడ రిషి టైం అయిపోయింది, ఇంకా ఆడుకోవడానికి వెళ్ళిపోతుంది అనమాట వాళ్ళ తాతయ్యతోను పైకి. మ్యాంగోస్ అన్ని కట్ చేసేసి ఇచ్చేసారు మా డాడీ అయితే. ఇంకా వాళ్ళిద్దరు పైన టెర్రస్ మీదకి వెళ్ళిపోతున్నారు తను ఆడిపించడానికి. ఈ లోపు మేము పచ్చడి మిక్సింగ్ కార్యక్రమం పెట్టుకుంటాం. రిషి ఉంటుండగా మిక్సింగ్ పని అంతా పెట్టుకున్నాం అంటే ఇంకా తను కూడా ఒక చెయ్యేస్తూ ఉంటుంది. సో అది చాలా కష్టం అవుతుంది కాబట్టి తనని ఆడుకోవడానికి ఎలాగో టైం అయింది, తను వెళ్ళినప్పుడు కట్ చేసి పెడదామని కలిపి పెడదామని వెయిట్ చేస్తున్నాం.
మామిడికాయ ముక్కలు కట్ చేసి రెడీగా పెట్టుకున్నాం. ఇప్పుడు ఒకసారి తుడిచి పైన ఒక లేయర్ ఉంటుంది, ఇక్కడ పైన లేయర్ ఉంటుంది, ఈ లేయర్ అంతా తీసేసి నీట్గా తుడిచి పక్కన పెట్టుకోవాలి. అస్సలు తడి ఉండకూడదు. అండ్ ఇక్కడ వెల్లుల్లిపాయలు కూడా ఇలా తీసి పెట్టుకున్నాము. ఇప్పుడు కట్ చేసుకున్న పీసెస్ మీద చిన్న చిన్న పొరలా ఉంటుంది కదా, సో అది తీసేసి మొత్తం తడంతా కూడా లేకుండా తుడుచుకోవాలి. ఎందుకంటే ఇది నిల్వ ఉంటుంది కదా పచ్చడి, నీరు అనేది అస్సలు తగలకూడదు. సో కంప్లీట్గా ప్రతి పీస్ కూడా పైన లేయర్ చిన్న లేయర్లా ఉంటుంది, అది తీసేసి ఇంకా కంప్లీట్గా క్లాత్తోని తుడుచుకోవాలి. అండ్ తర్వాత నేను తుడిచిన తర్వాత కొలుస్తున్నాను అనమాట, ఎన్ని గ్లాసెస్ వస్తున్నాయో ఆ పీసెస్ అనేవి. కొంచెం చిన్న పీసెస్ కట్ చేసుకున్నా ఇలా కట్ చేసుకున్నా పర్వాలేదు. నాకైతే ఇక్కడ గ్లాసు కంప్లీట్గా 6 గ్లాసెస్ వచ్చాయి పీసెస్. కంప్లీట్గా ఇప్పుడు నేను ఎలా కొలుస్తున్నానో అలాగా 6 గ్లాసెస్ వచ్చాయి. రిషి అయితే వచ్చింది, లోపల బెడ్రూమ్లో డోర్ వేసేసి అంటే అక్కడ ఆడుకుంటుంది వాళ్ళ మావయ్య ఇంకా తాతయ్యతో ఇద్దరితో ఆడుకుంటుంది. సో ఈలోపు మేము ఇక్కడ బయట ఈ ప్రాసెస్ అవనిస్తున్నాము. ఇందులో ఇప్పుడు నేను 1 ఫుల్ గ్లాస్ కారం యాడ్ చేశాను. అలానే ఇప్పుడు 1 ఫుల్ గ్లాస్ ఆవాల పొడి ఉంటుంది కదా, అది యాడ్ చేస్తున్నాను. సో 1 ఫుల్ గ్లాస్ ఆవాల పొడి, ఇంకా ఒక కంప్లీట్ గ్లాస్ కారం, ఈ 2 కూడా యాడ్ చేశాను. అండ్ కొంచెం కారం కాబట్టి చేతికి చిన్న ప్లాస్టిక్ కవర్ లాంటిది వేసేసుకున్నాను, మండకుండా, లేకపోతే చాలా చాలా మండుతుంది తర్వాత. సో ఒక 2 స్పూన్స్ మెంతులు యాడ్ చేశాను. తర్వాత నేను వెల్లుల్లి యాడ్ చేస్తున్నాను. సో ఈ వెల్లుల్లి వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఊరిన తర్వాత పచ్చడి. అండ్ అందులో కొంచెం సాల్ట్, కొంచెం అంటే ఆ గ్లాస్కి 3/4 కప్ అనమాట, అంత యాడ్ చేశాను సాల్ట్. అండ్ 1 ఫుల్ గ్లాస్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. అండ్ ఇందులో ఆయిల్ అయితే కంప్లీట్గా 3 గ్లాసెస్ ఆఫ్ ఆయిల్ పట్టింది. నేను మిక్స్ చేసినప్పుడు 1.5 గ్లాస్ యాడ్ చేసి, తర్వాత మిక్సింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకో 1.5 గ్లాస్ యాడ్ చేసేసి మనం పక్కన పెట్టినప్పుడు ఉంచుతాం అనమాట. సో ఇందులో మనం యాడ్ చేసింది ఇప్పుడు 1 గ్లాస్ కారం, 1 గ్లాస్ ఆవాల పొడి, 3/4 గ్లాస్ సాల్ట్ ఉప్పు, అలానే ఒక 2 టేబుల్ స్పూన్ మెంతులు, ఇంకా నూనె, ఇవన్నీ కూడా యాడ్ చేసాం. సో ఇది అంతా చేసిన తర్వాత నాకు అనిపించింది ఇంతేనా పచ్చడి అంటే అని అనిపించింది. బట్ కంప్లీట్గా ఒక్కలే చేస్తే అది చాలా లాంగ్ ప్రాసెస్. సో ఇప్పుడు నేను మిక్స్ చేసేది కొన్ని పీసెసే కాబట్టి ఆ పీసెస్లోనే డైరెక్ట్గా పౌడర్స్ అన్నీ యాడ్ చేసి మిక్స్ చేసేస్తున్నాను. మీకు ఎక్కువ పచ్చడి పెడతారు కదా, అలా చేసుకున్నట్టయితే ఫస్ట్ పౌడర్స్ అన్నీ మిక్స్ చేసేసి ఆయిల్లోని ముక్కలు ముంచి పక్కన పౌడర్ అంతా పట్టించి తర్వాత ఇంకో బౌల్లో తీసుకోవాలి. సో దట్ ప్రతి పీస్కి మసాలా మనం మిక్స్ చేసిన కారం పొడి అంతా కూడా పడుతుంది. సో ఇప్పుడు నేను కొన్ని పీసెస్ కాబట్టి డైరెక్ట్గా మిక్స్ చేసేయచ్చు అన్నారు మా మమ్మీ. సో అదే చేస్తున్నాను నేను. సో కలిపినప్పటికీ నాకైతే అబ్బా అనిపించింది. అదే చేత్తో కనుక కలిపి ఉంటే ఫుల్గా మండేవి చేతులు. సో అందుకే గ్లౌజ్ వేసుకొని కలిపాను. బట్ బాగా మిక్స్ చేసుకోవాలి. కంప్లీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత చూసారా ఇలా అయిందనమాట పచ్చడి. సో అండ్ ఇదేమో ఒక 3 డేస్ పాటు గాజు సీసాలో వేసి ఉంచాలి. 3 డేస్ అని కాదు, మనం మొత్తం పచ్చడి స్టోర్ చేసేది గాజు సీసాలోని. సో అందులోనే స్టోర్ చేసుకోవాలి. 3 డేస్ తర్వాత మనం తీసి చూసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఉప్పు కారం ఏమైనా సరిపోయిందో చూసుకొని మళ్ళీ ఏమైనా సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి. సో ఇంతే, పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను చూపించిన రెసిపీ అంతా కూడా మా మమ్మీకి అంకితం, ఎందుకంటే తను చెప్పిన విధంగానే నేను చేశాను, ఆంధ్ర స్టైల్ అనమాట. సో ఇది ఇప్పటికైతే ఈ సీజన్లోని పచ్చడి ఇలా పెట్టేసుకున్నాము. అండ్ కొన్ని రోజుల వరకు ఇది వస్తుంది. సో నాకైతే ఇంకా పచ్చడి పెట్టడం వచ్చేసింది, ఆవకాయ పచ్చడి. సో నాకు ఒకవేళ మర్చిపోయినా సరే మళ్ళీ వీడియో చూసుకుంటూ పెట్టచ్చు నేను. సో వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. అలానే కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసి యాక్టివేట్ చేసుకోండి. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.